వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈరోజు రూరల్ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు పెద్దలకు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడుగుదారులలోనే నడిచాను. మరి మొట్టమొదటి నుంచి కూడా నేను చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే ఆయన నన్ను గుర్తించి నాకు ఆ రోజు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటం జరిగింది. తర్వాత అవకాశం వచ్చినప్పుడు అతను తప్పకుండా అండగా కార్యకర్తలకు నిలబడతాడు అనేదానికి గుర్తుగానే జిల్లా పరిషత్తు నెల్లూరు మహిళలకు కేటాయిస్తే అది కూడా మా శ్రీమతి అరుణమ్మ గారికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా కూడా నాకు ఆయన అవకాశం ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఆయన గెలుపు కోసం మొన్న ఎన్నికలలో తీవ్రంగా కృషి చేసినప్పటికీ ప్రజా నిర్ణయం మేరకు ఈరోజు మేము ప్రతిపక్ష పార్టీలో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చినా కూడా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుదాడల్లోనే నడవడానికి అందరం కూడా సిద్ధపడి ఈరోజు ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఆయన ఎంతో నమ్మకంతో నాకు అప్పజెప్పినందువలన నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి నాయకుడికి అందుబాటులో ఉంటూ అండగా ఉంటూ ఏ సమస్య వచ్చినా సరే వాటిని పరిష్కరించేదానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విపరీతమైనటువంటి రౌడీజం, ఒక మాట వినము అనేటటువంటి ఆలోచన ఎవరికైనా ఒక కార్యకర్తకు వస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల గూండాగిరికి దౌర్జన్యాలకి బలవుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. తప్పకుండా వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనేటటువంటి కార్యక్రమాన్ని చేస్తాను. మరి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఎటువంటి సమయంలోనైనా నేను భరోసాగా వాళ్ళకి అండగా నిలబడేదానికి సంసిద్ధం అయిన తరువాతనే ఈ పదవిని నేను అంగీకరించడం జరిగింది. మరి ఈ స్థాయిలో మేము ప్రతి ఒక్క కార్యకర్తని స్థానిక నాయకులను అందరినీ కూడా కలుపుకొని విజయవంతంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్లో మళ్ళీ తిరిగి వైభవం చెందేదానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ తప్పనిసరిగా మా వంతు కృషి మేము చేస్తాము. తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ స్థిరంగా అయినటువంటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పడి మళ్ళీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి మేమందరం కూడా